హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్ట్ ఆఫ్ కోనసీమ. నేను మీ పద్మావతి. ఎలా ఉన్నారండి? ఎంత బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో నేను లాస్ట్ వీడియోలో షెలా జిగ్‌జాగ్ మిషన్ రివ్యూ ఇచ్చానండి. ఈ వీడియో చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారండి. నా సబ్స్క్రైబర్స్ అందరూ చాలా. అలాగే దీని మీద కూడా చాలా డౌట్స్ ఉన్నాయి. చాలా కమెంట్స్ చేశారు. దీంట్లో ఒక సిస్టర్ అడిగారు జిగ్‌జాగ్‌కి ఏ నెంబర్ పెట్టుకోవాలి? అలాగే మనం ఇక్కడ కూడా మార్చుకోవాలి. ఇవన్నీ కూడా నేను మళ్ళీ ఒకసారి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేద్దామని అంటే కమెంట్స్ చాలామంది అడిగారండి. మళ్ళీ వీడియో చేద్దామని చేస్తున్నాను మీకు క్లియర్‌గా చెప్దామని. ఓకేనండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి. అలాగే హైప్ చేయండి. ఓకేనండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళైతే. ఓకేనండి. ఇప్పుడు వీడియోలో ఈ షీలా జిగ్‌జాగ్ మిషన్ వచ్చి నేను దీని వివరాలన్నీ కూడా లాస్ట్ వీడియోలో పెట్టానండి. షీలా జిగ్‌జాగ్ మిషన్ రివ్యూ అని ఒక వీడియో చేశాను. వీలైతే అది కూడా తప్పకుండా ఒకసారి చూడండి. దీనికి మనకి 2 పాదాలు ఇస్తాడండి. ఇది చీర కొంగులు అదే పీకో అన్నమాట. చీర అంచులు కుట్టడానికి అంబ్రెల్లా ఫ్రాక్స్ అలాగే క్రాస్ హ్యాండ్స్ కుడతాం కదా, అలాంటప్పుడు కూడా అంచులు కుట్టుకోవచ్చు అనమాట దీంతో. దీంతో వైరు పీకో కూడా చేయొచ్చు. ఓకేనండి. ఇది అంచులు కుట్టుకోవడానికి పాదము. ఈ పాదంతో పాటు ఆల్రెడీ మిషన్ కొనుక్కుందండి. ఈ పాదం, ఈ 2 పాదాలు కూడా మనకి మిషన్తో పాటు వస్తాయి. అలాగే ఒక నీడిల్ ఇస్తారు. ఎక్స్ట్రా నీడిల్ మనకి బాబిన్స్ ఇస్తారండి. అంటే ఈ సైజు దీనికి ఇదే మాత్రమే యూజ్ చేయాలన్నమాట. ఈ సైజే మనం బయట ఈ బాబిన్స్ తీసుకోవాలన్నా కూడా జిగ్‌జాగ్ మిషన్ మనం షీలా జిగ్‌జాగ్ మిషన్ అంటే బాబిన్స్ దీని సైజు ఇస్తాడనమాట. అలాగే బుట్ట ఇస్తారు. జిగ్‌జాగ్ బుట్ట వచ్చి ఈ విధంగా ఉంటుంది. థ్రెడ్ కూడా డిఫరెంట్‌గా ఎక్కించుకోవాలి. ఇదొక హుక్‌లా ఉంటుంది. ఈ హుక్‌కి మనం పట్టించాలన్నమాట. ఇలా చూడండి. ఇలా పెట్టి ఇదిగో ఈ హుక్ నుంచి ఇలా పెట్టాలి. ఇలా పెట్టి ఇప్పుడు పెట్టడం మాత్రం మామూలుగా మనం ఇప్పుడు మామూలు మిషన్కి ఎలా పెడతాం అలాగే టక్కుమని సౌండ్ వచ్చేలాగా పెట్టుకోవాలి. ఇది బుట్ట అయితే ఈ విధంగా ఉంటుంది. ఈ పాదంతో వేస్తానండి ఫాల్ నేను. ఇది కూడా మీకు విప్పి చూపిస్తాను. ఇది పాదం. ఇది దీంతో మనం ఫాల్ వేసుకోవచ్చు. అలాగే నార్మల్ స్టిచ్ కూడా దీనికి ఈ జీరోలో పెడితే నార్మల్ స్టిచ్ అనేది వస్తుంది. ఇక్కడ కూడా ఇది కూడా ఇప్పుడు మనం మామూలు మిషన్ మీద 2 పెడతాం కదా, ఆ 2 మీద ఇక్కడ ఈ నెంబర్ 2 మీద పెట్టుకోవాలి. ఇక్కడ ఈ నెంబర్స్లో మనం 2లో పెట్టుకుని ఇక్కడ వచ్చి జీరోలో పెట్టుకుంటే నార్మల్ స్టిచ్ పడుతుంది. అలాగే ఇదిగో ఇప్పుడు మనం శారీ ఫాల్ కుట్టాలనుకోండి, ఇది వచ్చి చిన్నగా ఉండాలన్నమాట కుట్టు. ఇది 2కి 1కి మధ్యలో పెట్టుకోవాలి. శారీ ఫాల్ కుట్టినప్పుడు 2కి కొంచెం అవతలకి పెట్టుకోవాలి. ఫాల్ కుట్టినప్పుడు ఈ నెంబర్ వచ్చి 2:30కి పెట్టుకోవాలి. అలాగే ఇది 2కి కొంచెం యువతలకి అంచులు కుట్టినప్పుడు పెద్దగా ఉండాలన్నమాట కొంచెం. ఇది 3కి 2కి మధ్యలో పెట్టుకోవాలి. ఇది లూజ్ చేసుకుని ఇలా లేపాలి. దీన్ని లేపితే మనకి ఎంత కరెక్ట్ ఎక్కడికి కావాలో అక్కడికి వస్తుంది. అప్పుడు ఆపి ఇది ఇక్కడ నట్టు ఇలా బిగించేస్తే, స్క్రూ అనేది ఇలా బిగించేస్తే అక్కడికి ఫిక్స్ అయిపోద్ది. కరెక్ట్గా 3:30కి పెట్టుకోవాలి. ఇలా బిగించేసుకోవాలి ఈ విధంగా. ఇది 3:30కి, ఇది 3కి 2కి మధ్యలో, ఇది 3:30కి. అలాగే అంచులు కుట్టినప్పుడు ఈ పాదం పెట్టుకోవాలి. ఇది వచ్చి 2కి కొంచెం వదలకు ఉండాలి. ఇది వచ్చి 2:30కి పెట్టుకోవాలి. ఇదండి జిగ్‌జాగ్ మిషన్ పాదాలు మార్చుకోవటం. కదా, ఈ స్క్రూ కొంచెం లూజ్ చేయాలి. లూజ్ చేసి ఇది కదపాలి. ఇలా కదుపుతుంది కదా, కదిపిన వెంటనే మనకి ఎక్కడికి కావాలో అక్కడికి ఆఫ్ చేసి ఈ స్క్రూ అనేది టైట్ చేసేయాలి. అది అక్కడికి ఫిక్స్ అయిపోద్ది. ఇది కూడా ఫస్ట్ లూజ్ చేయాలి. లూజ్ చేసి మనకి ఎంత కావాలో అంతకి పెట్టుకుని టైట్ చేయాలి. ఇదండి దీనికి ఇచ్చిన బాబిన్స్ ఈ మిషన్ మీద మాత్రమే యూజ్ చేయాలి.
మనం వేరే మళ్ళీ నార్మల్ మిషన్ మీద దీని మీదకి వాడకూడదు. ఓకే, ఈ మిషన్ బాబిన్స్ ఈ మిషన్కి మాత్రమే వాడాలి. ఇలా పెట్టేసి ఇది ఎదురుగా మనకి మామూలు నార్మల్ మిషన్ అయితే పక్కకు ఉంటుంది, ఇలా పక్కకు ఉంటుంది. ఇదైతే ఎదురుగా ఉంటుంది అన్నమాట. కింద టక్కమనే సౌండ్ వచ్చే వరకు మనం చూడాలి, లేకపోతే సూది ఇరిగిపోద్ది. అదొకటి మనం చూసుకోవాలి. ఓకేనండి. ఇప్పుడు నేను 2 పాలు అంచులు కుట్టాలి. నేను ఇప్పుడు మీకు ఈ అంచు శారీ అంచు కుట్టి చూపిస్తాను. మనం శారీ అంచుకు మనం ఈ పాదం పెట్టుకోవాలి. చెప్పాను కదండి, ఇలా ఫిట్ చేసుకోవాలి. ఇలా పెట్టిన తర్వాత కిందకి దించాలి. పాలు కరెక్ట్గా దాని మీదకి వస్తుంది. టైట్గా బిగించుకోవాలి. టైట్గా బిగించుకున్నాం కదా. ఇప్పుడు నెంబర్ కూడా ఇప్పుడు మనం అంచు కొడుతున్నాం కాబట్టి పెద్దగా ఉండాలన్నమాట స్టిచ్. నేను ఎలా మారుస్తున్నానో ఒకసారి చూడండి. ఇలా మనం ఇప్పుడు శారీ అంచు ఈ 3కి 2కి మధ్యలో పెట్టుకోవాలి. అలాగే ఇది లూజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్క్రూ ఫిట్ చేసుకోవాలి. 3:30కి పెట్టుకోవాలి. ఇలా థ్రెడ్డింగ్ అయితే ఇలా ఎక్కించుకోవాలి. స్ట్రైట్గా మనం పక్క నుంచి ఎక్కిస్తాం కదా మామూలు నార్మల్ మిషన్కి, ఇది స్ట్రైట్గా ముందు నుంచి ఎక్కించాలన్నమాట. ఇలా దారం తెచ్చేసుకుని కింద దారం కూడా పైకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఈ 2 కలిపి వెనక్కి పెట్టుకోవాలి. ఇలా అంచులు కుట్టినప్పుడు క్రాస్ అనేది ఉండకూడదు. క్రాస్ లేకుండా కట్ చేసుకోవాలి. ఈ అంచులు ఎప్పుడైనా సరే క్రాస్ లేకుండా కట్ చేసుకుంటే మనకు అంచు అనేది కరెక్ట్గా వస్తుంది అన్నమాట. ఇలా నేను పోగు తీసింది చాలా కరెక్ట్గా ఉంటుందండి. ఇలా పోగు తీసుకుని స్టిచ్ చేసుకుంటే మనకి కట్ చేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది. క్రాస్ అనేది ఉండదు. చూస్తున్నారు కదా, ఈ మనకి ఎంత స్ట్రైట్గా వస్తుందంటే ఇంత స్ట్రైట్గా ఒక లైన్ అనేది పడిపోతుంది. మనం ఇప్పుడు క్రాస్ లేకుండా స్టిచ్ చేయాలి అనుకున్నప్పుడు ఇలా పోగు తీసి కట్ చేసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది. స్ట్రైట్గా చక్కగా పోగు తీసేసుకుని అంచులు అనేది కుట్టుకుంటే చక్కగా వస్తుంది. చక్కగా నిదానంగా వస్తుంది. చూస్తారు కదండి, ఈ విధంగా స్ట్రైట్గా. జిగ్జాగ్ మిషన్ మీద మనం అంచుకుంటున్నప్పుడు కంపల్సరీగా మనం క్రాస్ అనేది లేకుండా కట్ చేసుకోవాలి. లోపలికి ఏది బయటకి ఏదైనా చూసుకొని ఈ అంచు ఏదైతే ఉందో అది లోపలికి మడవాలి. లోపలికి మడిస్తే అది లోపలికి అనమాట. ఓకే, ఇది ఇలా పెట్టేసుకుని ఫస్ట్ పాదం ఇలా పెట్టేసేయండి. పెట్టేసి ఈ థ్రెడ్స్ ఇలా పట్టుకోండి. పెట్టుకున్న తర్వాత సూది దించిన తర్వాత ఇది ఇలా మనకి ఫోల్డ్ చేయడానికి ఉంటుంది కదా, ఈ ఫోల్డ్కి ఇలా అందించాలన్నమాట. ఇలా క్లాత్ కనిపిస్తుంది కదండి, ఈ ఫోల్డ్కి ఇలా పట్టుకుంటే ఈ థ్రెడ్ కూడా ఇలా పట్టుకోవాలి. ఫస్ట్ కొంచెం స్టార్టింగ్లో అలా దీనికి అందించాలి.
ఇలా కొంచెం ఇలా పట్టుకొని దీనికి ఇలా అందిస్తే ఆటోమేటిక్‌గా స్టిచ్ అనేది వచ్చేస్తది. ఒకవేళ మనకి ఇక్కడ ఫాల్ పెట్టిందే చిన్నగా ఈ 2కి 1కి మధ్యలో పెట్టామనుకోండి, ఫాల్ కొడతాం కదా! అలా చిన్నగా పెడితే ఇది చిన్నగా ఉంచేసామనుకో ఇది బాగా చిన్నగా వచ్చేస్తదనమాట. వస్తది. స్టిచ్ అనేది వస్తది. కానీ చిన్నగా వస్తది. ఈ అంచులకు మాత్రం కొంచెం పెద్దగుండాలి. సారీ ఫాల్ స్టిచ్ చేసినప్పుడు చిన్నగా ఉండాలి కుట్టు. గుర్తుపెట్టుకోండి. ఇలా అంతా స్టిచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా అంటే దీనికి మనం లాక్ చేయడానికి ఉండదు. అందు గురించి మళ్ళీ ఒకసారి వెనక్కి తిప్పుకుంటే లాక్ అయిపోద్ది ఇక్కడ. అలాగే ఇక్కడ కూడా మళ్ళీ వెనక్కి తిప్పి ఇక్కడి వరకు కుట్టు రాదు ఫస్ట్‌లో. అది కూడా మనం ఇప్పుడు తిప్పి ఇలా, ఇలా పెట్టి తిప్పేసి ఒక స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా వేసేసుకుంటే ఇది మరి నీట్‌గా ఉంటది. చూడండి ఇది స్టిచ్ ఎంత నీట్‌గా వచ్చింది చూసారా? ఇది లోపలికి కదా ఇలా. చూసారా? ఈ విధంగా చూసారు కదండీ! ఈ విధంగా మనం శారీ అంచులు ఇలా కుట్టుకోవాలి. ఈ జిగ్‌జాగ్ మిషన్ మీద. మిషన్ వచ్చి ఓన్లీ హెడ్ కూడా తీసుకోవచ్చండి. ఇది మనం స్టాండ్ ఉండి ఈ స్టాండ్ కూడా అడిగారు మన సబ్స్క్రైబరు. స్టాండ్ కూడా చిన్న మిషన్లు అన్నిటికీ కూడా ఈ స్టాండ్ అనేది సరిపోద్దనమాట. ఆవిడ ఉషా మిషన్‌కి సరిపోద్దా అని అడిగారు. సరిపోద్దండి ఉషా మిషన్‌కి, విద్యా మిషన్‌కి, షీలా మిషన్ చిన్నది ఉంటది కదా! అది దానికి అలా చిన్న మిషన్‌లకి సెట్ అవుతదనమాట ఈ స్టాండు. మీరు ఓన్లీ హెడ్ తీసుకుంటే మీ దగ్గర ఏ స్టాండ్ ఉన్నా పెద్ద మిషన్లు కాకుండా చిన్న మిషన్లకి సెట్ అవుతుంది. అది కూడా మన సబ్స్క్రైబర్ అడిగారండి. దానికి కామెంట్ ఆన్సర్ చేశాను. అలాగే దీని మీద ఉన్న డౌట్స్ క్లియర్ చేద్దామని మళ్ళీ నేను మీకు చూపిస్తున్నాను. అలాగే దీని ప్రైసు, అలాగే దీని వారంటీ, అలాగే నేను మిషన్ గురించి అయితే నేను లాస్ట్ వీడియోలో జిగ్‌జాగ్ మిషన్ రివ్యూ అని చేశానండి మన ఛానల్‌లో. ఒకసారి తప్పకుండా ఆ వీడియోని దీనికి ఇంకా వివరాలు కావాలనుకుంటే ఆ వీడియోని చూడండి. మీకు పూర్తి డీటెయిల్స్ అయితే ఇచ్చాను. ఓకేనండి. నేను ఇప్పుడు ఈ వీడియో అయితే నంబర్స్ గురించే డౌట్ అని అడిగారు. అలాగే స్టాండ్ గురించి మన సబ్స్క్రైబర్స్. అలాగే కుట్టు కూడా ఒకసారి చూపించండి అని అడిగారు. దాని గురించి నేను మంచు కుట్టు చూపించాను. ఓకేనండి. వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి. అలాగే హైప్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి. థ్యాంక్ యూ సో మచ్.